ఎన్ని తప్పులు చేసినా నీ మనస్సాక్షి ఇంకా నేను గద్దించట్లేదంటే వాత వేయబడిన మనస్సాక్షితో ఉన్నావు. పౌలులో రక్త కణాలు సజీవంగా ఉన్నాయి. అందుకే తన మనసును పవిత్రంగా కాపాడుతున్నాడు. ఈ రోజున నీ లోపల రక్త కణాలు చచ్చిపోయాయి అంటే స్పర్శ లేదు. స్పర్శ లేకపోతే కుష్ఠవ్యాధి సమీపిస్తుంది. ఎవరికయ్యా స్పర్శ కుష్ఠవ్యాధి ఉంటుందంటే స్పర్శ లేని వారికి. పౌలు అంటాడు, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై. అంటే తన లైఫ్లో ఎప్పుడు కూడా బ్లడ్ సెల్స్ పనిచేసేటట్టుగా అతడు తన మనస్సాక్షిని కాపాడుతున్నాడు. ఏ వ్యక్తిలో రక్త కణాలు సరిగ్గా పనిచేస్తాయి అంటే తన మనస్సాక్షిని శుద్ధీకరించుకొని కాపాడుకున్నవాడే దేవుని దృష్టిలో నిజమైన నిర్దోషై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని దృష్టిలో అతడు నిజమైన నిర్దోషి నేటి వరకు. అందుకే మనం దేవుని ఎదుట ఎప్పుడు కూడా మన మనస్సాక్షి సరిగ్గా ఉండాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట, అందరి ఎదుట మన మనసు ఎప్పుడు మనస్సాక్షి, మంచి మనస్సాక్షితో మనం లోకంలో బ్రతకాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ 11:28 ఆయన బలలో పాలు పొందడానికి ముందుగా ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ, ప్రతి మనుషుడు తన్ను తాను ప్రభు శరీరం అని వివేచింపక ఎవడు అయోగ్యంగా తినను. చదవడం మాట 11. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి, పరీక్షించుకున్నవాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోని నీ త్రాగాలి. పౌలు ఈ మాట అంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడంటే ఆయన మనస్సాక్షిని కాపాడుకున్నాడు. ఆయన మనసు ఎప్పుడు కఠినపరచుకోలేదు. ఆయన మనసు ఎప్పుడు వాత వేయబడలేదు. ఆయన మనసు ఎప్పుడు కూడా ప్రోక్షింపబడిన హృదయంగా దేవుని ఎదుట కాపాడుకున్నాడు. అందుకే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఆ మాట ఆయన చెప్తున్నాడంటే ఆయన పరీక్షించుకున్నాడు. ప్రతిరోజు పరీక్షించుకున్నాడు, ప్రతి పూట పరీక్షించుకున్నాడు, ప్రతి సమయంలో పరీక్షించుకున్నాడు. నేనేం మాట్లాడుతున్నాను, నేను ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎక్కడ ఎలా నోరు జారుతున్నాను, నేను ఏ విధంగా నా ప్రవర్తనను, నా బిహేవియర్ను నేను కనబరుస్తున్నానని పౌలు అనుదినము కూడా తన మనసును కాపాడుతున్నాడు.